ఈరోజు గాంధీ శిల్ప బజార్ హెచ్ఎండిఏ గ్రౌండ్లో పూజ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ యొక్క పాదపద్మాల దగ్గర గాంధీ శిల్ప బజార్ ప్రారంభోత్సవం. దీంట్లో ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి హస్తకళల నైపుణ్యంతో జీవిస్తున్నటువంటి ఆ కళని పోషిస్తున్నటువంటి ఆ కార్మికుల్ని, అదేవిధంగా చేనేతకు సంబంధించినటువంటి చేనేత కార్మికుల్ని గౌరవించడంతో పాటు వాళ్ళు సొంతంగా తయారు చేసేటటువంటి వస్తువుల్ని దేశవ్యాప్తంగా ప్రచారంతో పాటు అదేవిధంగా వాళ్ళ యొక్క మార్కెట్ సౌకర్యాలను పెంపొందించే దిశలో వాళ్ళని ప్రోత్సహించటం, వాళ్ళకి అవార్డ్స్ని ఇవ్వటం, అదేవిధంగా వాళ్ళని గౌరవించుకోవటం, తద్వారా ఆ కళల్ని, ఆ సంప్రదాయాన్ని, ఆ సంస్కృతిని కాపాడుకోవటం భారతదేశం యొక్క బాధ్యత. అందుకనే భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సౌజన్యంతో ఈరోజు నేషనల్ స్థాయిలో గాంధీ శిల్ప బజార్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యానికి, మా శైలజ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. దీన్ని హైదరాబాద్ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని అంత కష్టపడి ఆ వృత్తిని కాపాడుకుంటున్నటువంటి కళాకారుల్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి గృహోపకరణాలకు సంబంధించినవి, అదేవిధంగా చేనేతకు సంబంధించినవి ఏ రకమైనటువంటి వస్తువులు కూడా చూడముచ్చటగా అందంగా మీకు అందించేటటువంటి బాధ్యత ఈ గాంధీ శిల్ప బజార్ తీసుకుంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అదేవిధంగా హైదరాబాద్ ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి. ఈరోజు గాంధీ శిల్ప బజార్ ప్రారంభించడం జరుగుతూ ఉంది. భారతదేశంలో హస్తకళలకు సంబంధించినటువంటి కళాకారులందరి యొక్క శ్రమతో కూడినటువంటి ఈ ఎగ్జిబిషన్, దీనికి వెలకట్టలేనటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో ఉన్నటువంటి ఈ గాంధీ శిల్ప బజార్ని యావత్ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఈ కళాకారుల యొక్క నైపుణ్యాన్ని చూసి వారిని ఆనంద పెట్టవలసినటువంటి పరిస్థితుల్లో రేట్లు పెట్టి ఎగ్జిబిషన్ రూపంగా మీరందరూ కూడా కొనుగోలు చేయాలని, ఈ కొనుగోలు శక్తి పెరిగితేనే వృత్తి కళాకారులందరూ కూడా జీవనోపాధి ఉంటుంది. దీనికి ఈ కార్పొరేషన్కి ఎండి శైలజ మేడం వచ్చిన తర్వాత గతంలో లాసులుండే, ఇప్పుడు లాభాల బాటలో పట్టింది. తర్వాత వారి యొక్క శ్రమకి మనం వెలకట్టలేనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. వాస్తవంగా ఇవన్నీ జరుగుతున్నాయంటే మేము ఏదో చైర్మన్లో వింటే కానీ టోటల్గా కర్త కర్మ క్రియ మాత్రం మా ఎండి గారే. కాబట్టి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఈ గాంధీ శిల్ప బజార్ ఎగ్జిబిషన్లో 150 స్టాల్స్ ఉన్నాయి. 150 కళాకారులు, హస్తకళాకారులు ఉన్నారు, అంటే చేనేత మరియు ఇతర హస్తకళలు. సో ఈరోజు ఈ ఎగ్జిబిషన్ 3వ తారీఖు నవంబర్కి ఇనాగ్రేషన్ చేసాం. 10 రోజులు ఉంటుంది ఎగ్జిబిషన్. 10వ తారీఖు వరకు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఎగ్జిబిషను. సో 10వ తారీఖు అంటే ఇంకొక 7 రోజులు ఎగ్జిబిషన్ ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో మన రాష్ట్రం నుంచి మెయిన్ హస్తకళలు, ముఖ్యంగా నిర్మల్ టాయ్స్, నిర్మల్ పెయింటింగ్స్, తర్వాత పెంబర్తి, బ్రాస్, అదేవిధంగా చేనేతల నుంచి మనకి గొలబామ చీరలు, గద్వాల్ చీరలు, తర్వాత నారాయణపేట్ చీరలు, ఇక్కత్ చీరలు, వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ హస్తకళలు కూడా రావడం జరిగింది. 20 రాష్ట్రాల నుంచి కూడా, ముఖ్యంగా మధుబని పెయింటింగ్స్, అనంతపూర్ నుంచి నిమ్మలకుంట పప్పెట్రీ, ఇట్లా ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి 3-4 కళలు తరఫున హస్తకళాకారులు కూడా వచ్చారు. ఇది ఒక మంచి అవకాశం మనకి. ఇప్పుడే దీపావళి అయిపోయింది, ఇప్పుడు డిసెంబర్లో మనకి క్రిస్మస్ వస్తుంది, తర్వాత న్యూ ఇయర్ వస్తుంది. కాబట్టి హైదరాబాద్ వాసులందరూ కూడా రావాలి, కొనుగోలు చేయాలి. డైరెక్ట్గా ఆర్టిజాన్ నుంచి కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ధరలు కూడా తక్కువ ఉంటాయి. అండ్ షాప్కి వెళ్ళి దానికంటే డైరెక్ట్ కొనుగోలుతో తర్వాత వాళ్ళకి తృప్తి కూడా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు కళాకారుడితో ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ళ సాధక బాధకాలు ఏంటో, తర్వాత వాళ్ళు చేసినటువంటి పనిలో కష్టం ఎంతో మనకి అప్రిసియేషన్ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఆ కళకి ఆకర్షణ అవుతాం, మనం కొనుగోలు చేస్తాం. మన కొనుగోలు చేస్తేనే చైర్మన్ గారు చెప్పినట్టు ఈ హస్తకళలకి ఒక ఉపాధి అనేది మనము భవిష్యత్తులో కూడా కల్పించగలుగుతాము.